హాయ్ గైస్ ఈ రోజు లీడ్ కోడ్ డైలీ ప్రాబ్లమ్ చూద్దాం. సో ఈ రోజు ప్రాబ్లమ్ వచ్చేసి 3479 ఫ్రూట్స్ ఇంటూ బాస్కెట్స్ 3. ఓకే. సో ఇది నిన్నటి ప్రాబ్లమ్ లేదా మొన్నటి ప్రాబ్లమ్ అనుకుంటా. నాకు కూడా ఎగ్జాక్ట్ గుర్తులేదు. బట్ ఇది ఎగ్జాక్ట్ ప్రాబ్లమే. కాకపోతే అప్పుడు కన్‌స్ట్రెయింట్స్ చాలా చిన్నగుండేటియి అన్నమాట. అంటే లైక్ అరే యొక్క సైజ్ 100 1000 ఎంతో ఉండేది. కాబట్టి అక్కడ n స్క్వేర్ పాసిబుల్ అయ్యేది. బట్ ఈ రోజు n స్క్వేర్ పాసిబుల్ కాదు. ఎందుకంటే అరే యొక్క సైజ్ 10^5 వరకెళ్ళింది. ఓకే. సో ఆల్రెడీ మీరు క్వెషన్ చదివేసిండ్లని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. సో వి ఆర్ డైరెక్ట్‌లీ గోయింగ్ టు ద సొల్యూషన్. సో, ఇది మనకి క్వెషన్‌లో ఇచ్చిన ఫస్ట్ ఎగ్జాంపులే. సో, మనకి ఫ్రూట్స్ ఇవిచ్చిల్లు అండ్ బాస్కెట్స్ ఇవిచ్చిల్లు. మనం ఏం చేయాలి? ఫ్రూట్స్‌ని బాస్కెట్స్‌లో పెట్టాలి. అండ్ మనం ఫ్రూట్‌ని బాస్కెట్స్‌లో ఎప్పుడు పెట్టగలుగుతాం? ఇఫ్ ఫ్రూట్స్ ఆఫ్ సమ్ ఐ ఈస్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు బాస్కెట్స్ ఆఫ్ సమ్ జే. ఓకే. సో, అట్లా అయితే మనం ఏదో ఒక ఫ్రూట్‌ని బాస్కెట్‌లో ఇన్సర్ట్ చేయగలుగుతాం. సో, ఫస్ట్ నార్మల్‌గా డ్రై రన్ చేద్దాం. ఓకే. సో, 4 అనేది దేంట్లో ప్లేస్ చేయొచ్చు? 5లో ప్లేస్ చేయొచ్చు. ఓకే. సో, 5 అనేది ఇప్పుడు ఆక్యుపైడ్ ఉంది. ఓకే. సో, దీన్ని ఇట్లా మార్క్ చేసుకుందాం. ఓకే. సో, నెక్స్ట్ 2 వద్దాం. 2కొద్దాం. 2 వచ్చిన తర్వాత 2ని ఎక్కడ ప్లేస్ చేయొచ్చు? 2ని 3లో ప్లేస్ చేయొచ్చు. సో, 3 కూడా ఆక్యుపై అయిపోయింది. నెక్స్ట్ 5కొద్దాం. సో, ఇప్పుడు 5ని నేను ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చా అంటే 5ని ప్లేస్ చేయలేం. ఓకే. సో, 5 అనేది ఇక్కడ అన్‌ప్లేస్డ్ అయిపోయింది. అండ్ మనం రిటర్న్ చేయాల్సిన కౌంట్ నంబర్ ఆఫ్ అన్‌ప్లేస్డ్ కాబట్టి 1 రిటర్న్ చేయాలి. ఓకే. అండ్ అట్లనే సెకండ్ ఎగ్జాంపుల్ కూడా. ఓకే. సో, ఇప్పుడు దీని ఎగ్జాక్ట్ సొల్యూషన్ డిస్కస్ చేద్దాం. సో, బేసికల్లీ మనకేమిచ్చిండు? మనకి ఒక పెద్ద అరే ఫ్రూట్స్ ఇచ్చిండనమాట. సో, ఈ ఫ్రూట్స్ అరేని మనం ఎట్లైనా అదే ఆర్డర్‌లో ట్రావర్స్ చేస్తాం. ఓకే. సో, అది వాడు 1 బై 1 అని వాడు క్వెషన్‌లోనే మెన్షన్ చేసిండు కాబట్టి మనం అదే ఆర్డర్‌లో ట్రావర్స్ చేస్తాం. అండ్ ఈచ్ ఇండెక్స్‌కి లైక్ ఈచ్ ఫ్రూట్‌కి మనం ఏం చేయాలి? మన బాస్కెట్స్ అరేలో ఫస్ట్ ఇండెక్స్ సచ్ దట్ ఫ్రూట్స్ ఆఫ్ ఐ ఈజ్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు బాస్కెట్స్ ఆఫ్ జే. ఓకే. సో, మనం ఇక్కడున్న ఏదో ఒక ఫ్రూట్‌కి ఈ బాస్కెట్స్‌లో వి హావ్ టు పిక్ ఎ నంబర్ విచ్ ఈస్ అట్‌లీస్ట్ ఫ్రూట్ అన్నమాట. ఓకే. సో, దీంట్లో ఉన్న నంబర్ x అయితే దీంట్లో ఉన్న నంబర్ అట్‌లీస్ట్ x ఉండేది ఫస్ట్ నుంచి ఏది ఉంటే అది పిక్ చేసుకోవాలి. ఓకే. అండ్ నిన్నటి ప్రాబ్లమ్‌లో మనకి ఎట్లా జరిగింది? నిన్నటి ప్రాబ్లమ్‌లో సింపుల్‌గా మనం ఈచ్ నంబర్‌కొచ్చేసి ఒక ఫర్ లూప్ చేసినాం. సో, ఫర్ లూప్‌లో మనం ఈచ్ నంబర్‌కెళ్ళి అది దీనికన్నా పెద్దగుందా? లేదా? పెద్దగుంటే దాంట్లోనే అసైన్ చేసినాం. అది సింపుల్‌గా అయిపోయింది. బట్ ఈరోజు అట్లా ఫర్ లూప్ చేయలేము. ఎందుకంటే అది n స్క్వేర్ అయిపోతది. ఓకే. సో, మరి ఈరోజు ఎట్లా చేయాలి? సో, ఈరోజు చేయాలంటే ఈరోజు దీంట్లో మనం బైనరీ సెర్చ్ వాడొచ్చు. ఓకే. బైనరీ సెర్చ్. ఓకే. సో, దీనిలో బైనరీ సెర్చ్ ఎట్లా అప్లై చేయొచ్చంటే సో, లెట్స్ సే మనం దీంట్లో x అనే నంబర్‌కి ఫైండ్ ఔట్ చేస్తున్నాం. ఓకే. సో, దీనికి ఉండే ఫస్ట్ ఇండెక్స్ మనం ఏదో ఎక్కడనో ఒక దగ్గర మార్క్ చేసుకుందాం. సో, ఇక్కడ దాని ఫస్ట్ ఇండెక్స్ దొరికిందనుకోండి. ఫస్ట్ ఇండెక్స్ సచ్ దట్ ద నంబర్ ఈస్ గ్రేటర్ థాన్ ఈక్వల్ టు x. ఓకే. సో, ఇక్కడ మన ఆహ్, సమ్ పాయింట్ అనుకుందాం. ఓకే. సో, దీన్ని మనం పాయింట్ అనుకుందాం. ఈ ఇండెక్స్‌ని. అండ్ ఇప్పుడు మనం ఏం చేసినాం యూజువల్‌గా ఆహ్, ఫోర్ లూప్ పెట్టి ఇక్కడ వరకు దొరికిందా అనుకుంటా సెర్చ్ చేసుకుంటూ ఈ పాయింట్ వరకొచ్చి బ్రేక్ చేస్తాం. ఆ పాయింట్ దొరికిన తర్వాత మనం దాంట్లోకి అసైన్ చేస్తాం. ఓకే. బట్ అట్లా గాకుండా మనం ఒకవేళ ఇక్కడ బైనరీ సెర్చ్ చేస్తే సో, బైనరీ సెర్చ్ ఎట్లా అప్లై చేయొచ్చు ఇక్కడ అంటే సో, లెట్స్ సే మనం ఈ రేంజ్ వరకు మాక్సిమం తీసుకుందాం. ఓకే. ఇక్కడున్న ఎలిమెంట్స్ ఉంటాయి చాలా. సో, ఈ ఎలిమెంట్స్‌లో మనం మాక్సిమం వాల్యూ తీసుకున్నాం అనుకోండి. సో, ఈ ఎంఎక్స్ అనేది ఈ రేంజ్‌లో మాక్సిమం అయింది. ఓకే. సో, ఈ మాక్సిమం అనేది గ్రేటర్ థాన్ ఈక్వల్ టు ఎక్స్ కాకపోతే ఓకే. సో, మన కండిషన్ సాటిస్ఫై కాలేదు. అంటే డెఫినిట్‌గా ఈ రేంజ్ మొత్తంలో అయితే ఉండదు. ఓకే. కాబట్టి మనం చెక్ చేసే రేంజ్‌ని ఇప్పుడు కొంచెం పెంచొచ్చు. ఓకే. సో, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి చెక్ చేసినామనుకోండి. సో, ఇక్కడ నుంచి ఇక్కడికి చెక్ చేస్తే ఈ మొత్తం రేంజ్‌లో కూడా మనకి ఎంఎక్స్ దొరకలేదు. ఓకే. సో, ఎంఎక్స్ అనేది లైక్ లెస్ థాన్ ఎక్సే ఉంది కాబట్టి మనకు పెట్టాల్సిన పాయింట్ రాలేదు. ఓకే. కాబట్టి మనం మాక్స్‌ని ఇంకొంచెం ముందుకు జరుపుకుందాం. ఓకే. ఇప్పుడు మనం మాక్సిమం తీసుకుంటే మనకి పాయింట్ అనే వాల్యూ వస్తది. ఓకే. సో, సమ్ నంబర్ విచ్ ఈస్ గ్రేటర్ థాన్ ఎక్స్ వస్తది. అండ్ ఆ మాక్సిమం వాల్యూ అనేది గ్రేటర్ థాన్ ఈక్వల్ టు ఎక్స్ అయిందంటే మనకి ఆన్సర్ ఇదే రేంజ్‌లో దొరుకుతదని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇదే రేంజ్‌లో ఆన్సర్ దొరుకుతది అనుకున్నప్పుడు మన రేంజ్‌ని మళ్ళీ కొంచెం చిన్నగా చేసుకుందాం. ఓకే. సో, మళ్ళీ కొంచెం చిన్నగా చేసుకుంటే ఇప్పుడు ఈ రేంజ్ అయితది. సో, ఈ రేంజ్‌లో మనకు ఆన్సర్ దొరుకుతదంటే ఈ రేంజ్‌లో మళ్ళీ మనకు ఆన్సర్ దొరకదు. కాబట్టి కొంచెం పెద్దగా చేద్దాం. ఓకే. సో, మళ్ళీ ఈ రేంజ్‌లో దొరుకుతది. కాబట్టి కొంచెం చిన్నగా చేద్దాం. అండ్ మనం ఈ పాయింట్ కోసం ఇట్లా బైనరీ సెర్చ్ చేస్తున్నాం. అది ఎగ్జాంపుల్‌లో అర్థమైపోయింది క్లియర్‌గా. ఓకే. సో, బేసికల్లీ ఇక్కడ మన ఎల్ ఏమైతది? ఎల్ అనేది 0 అయితది. అండ్ ఆర్ అనేది ఈ అరే లెంత్ -1 అయితది. ఓకే. సో, మనం దీని మిడ్ అనేది మనం ఎవ్రీ టైమ్ 0 నుంచి మిడ్ ఇండెక్స్ వరకి మాక్సిమం ఫైండ్ ఔట్ చేస్తాం. ఓకే. సో, ఆ మాక్సిమం ఎట్లా ఫైండ్ ఔట్ చేస్తామో పక్కన పెట్టండి. బట్ 0 నుంచి మిడ్ వరకి మాక్సిమం అయితే ఫైండ్ ఔట్ చేస్తాం. ఓకే. సో, 0 నుంచి మిడ్ వరకి మనకు ఒకవేళ మాక్సిమం వస్తే మనం ఎగ్జాక్ట్
ఆ పాయింట్ వరకైతే ఎళ్ళగలుగుతాం కదా! బైనరీ సెర్చ్ చేసుకుంటూ. ఓకే. సో, ఆ పాయింట్ వరకెళ్ళి, ఆ పాయింట్‌ని లైక్ ఈ ఎక్స్‌ని దాంట్లో ఇన్సర్ట్ చేసేసి, దాని తర్వాత దీన్ని -1 లాగా అప్డేట్ చేసుకుంటే అయిపోతది. ఓకే. -1 లాగా ఎందుకు అప్డేట్ చేసుకోవాలి? ఎందుకంటే మళ్ళీ ఈ నంబర్ అనేది వేరే ఆహ్, ఫ్రూట్స్‌కి అఫెక్ట్ కావద్దు. ఓకే. సో, ఈ పెద్ద వాల్యూ అనేది వేరే దానికి పెద్ద వాల్యూ లాగా రావద్దు. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం వాడేసాం. కాబట్టి దాన్ని -1 చేసుకుంటే అది అఫెక్ట్ కాదు మనకి. ఓకే. సో, 0 నుంచి మిడ్ వరకి మనం ఇట్లా ఎవ్రీ ప్రిఫిక్స్‌కి మాక్సిమం వాల్యూ ఫైండ్ ఔట్ చేస్తాం. అండ్ ఆ మాక్సిమం వాల్యూ ఒకవేళ గ్రేటర్ థాన్ ఈక్వల్ టు x ఉంటే మనం ఆర్‌ని మిడ్ -1కి తీసుకొస్తాం. అండ్ ఒకవేళ మాక్సిమం వాల్యూ లెస్ థాన్ x ఉంటే ఎల్‌ని మిడ్ +1కి తీసుకొనొస్తాం. ఓకే. సో, ఇట్లా మనం బైనరీ సెర్చ్ దీని మీద అప్లై చేయొచ్చు. ఓకే. ఓకే. ఇన్ కేస్ మీకు అసలు ఇక్కడ బైనరీ సెర్చ్ ఎగ్జాక్ట్ థింగ్ ఎట్లా అప్లై అవుతుందో అర్థం కాకపోతే, మీరు ఏదన్నా ఒక అరే ఎగ్జాంపుల్ తీసుకోండి. అండ్ దీంట్లో ఉన్న ఇక్కడ నుంచి ఇక్కడికి మాక్సిమం వాల్యూ, ఇక్కడ నుంచి ఇక్కడికి మాక్సిమం ఇట్లా మాక్సిమమ్స్ అన్నీ రాసుకోండి. ఓకే. ఎవ్రీ ప్రిఫిక్స్‌కి. అండ్ అవి ఎప్పుడు ఇంక్రీజింగ్ ఆర్డర్‌లోనే ఉంటాయి. అవి ఎప్పుడు డిక్రీజింగ్ ఆర్డర్‌లో ఉండవు. ఓకే. సో, మనం బేసికల్లీ ఏం చేస్తున్నామంటే ఫర్ సమ్ పాయింట్ ఓకే. సో, ఎంఎక్స్ ఈస్ గ్రేటర్ థాన్ ఈక్వల్స్ టు ఎక్స్. ఓకే. ఈ కండిషన్ కదా! ఈ కండిషన్‌లో ఇక్కడ సాటిస్ఫై అయిందనుకోండి. అప్పుడు ఈ కేస్ ఇవన్నీ ఫాల్స్ అయితాయి. ఓకే. ఈ ఏరియాలో అన్నీ ఫాల్స్ అయితాయి. అండ్ ఈ ఏరియాలో అన్ని ట్రూస్ వస్తాయి. ఓకే. సో, ఫాల్స్, ట్రూస్ ఉంటే మనం బైనరీ సెర్చ్ అప్లై చేయొచ్చు. ఓకే. సో, అట్లా బైనరీ సెర్చ్ దీని మీద అప్లై అయితది. అండ్ ఇప్పుడు ఓకే. బైనరీ సెర్చ్ అప్లై అయింది అని మనకు అర్థమైపోయింది. ఓకే. బట్ మనం 0 నుంచి మిడ్ వరకి మాక్సిమం వాల్యూ ఎట్లా ఫైండ్ ఔట్ చేస్తాం? ఎవ్రీ బైనరీ సెర్చ్ ఇటరేషన్‌లో. ఓకే. సో, 0 నుంచి మిడ్ వరకు మాక్సిమం వాల్యూ ఫైండ్ ఔట్ జేయాలి. అది గూడా మనం తొందరగా ఫైండ్ ఔట్ జేయాలి. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఓ ఆఫ్ ఎన్ జేయడం అంటే అది దాని బదులు మనం నార్మల్‌గా ఫర్ లూపే జేయడం బెటర్. మళ్ళా దాన్ని బైనరీ సెర్చ్‌లో పెట్టడం ఎందుకు. ఓకే. సో, ఈ మిడ్ వాల్యూ దీన్ని లాగిన్‌లో మనం ఇంప్లిమెంట్ జేయాలి. ఓకే. ఎన్ కన్నా ఫాస్ట్‌గా. ఓకే. సో, ఈ లాగిన్‌లో మనం ఏదన్నా సెగ్మెంట్ యొక్క మాక్సిమం రేంజ్ ఫైండ్ ఔట్ జేయాలంటే మనం దానికి ఒక సెగ్మెంటరీ వాడొచ్చు. ఓకే. సో, ఈ సెగ్మెంటరీ అంటే మీకు తెలియకపోతే బేసికల్లీ ఇదేం చేస్తదంటే మనకేదన్నా ఒక అరే ఉందనుకోండి. సో, సమ్ అరే, ఎనీ రాండమ్ అరే. దీంట్లో మనకి రేంజ్ ఉంది. ఓకే. సమ్ ఎల్ టు ఆర్. ఎల్ ఇండెక్స్ నుంచి ఆర్ ఇండెక్స్ వరకు ఏదో రేంజ్ ఉంది. సో, ఈ రేంజ్ యొక్క మాక్సిమం లేకపోతే ఈ రేంజ్ యొక్క మినిమమ్, లేకపోతే ఈ రేంజ్ యొక్క సమ్, లేకపోతే రేంజ్ యొక్క జీసీడీ. ఓకే. సో, ఇట్లాంటి ఫంక్షన్స్ ఉంటాయా? వీటిని మనం లాగిన్‌లో తీసుకొని రావచ్చు. ఓకే. లాగిన్‌లో ఏదన్నా వాల్యూ ఏదన్నా రేంజ్ యొక్క మాక్సిమం, మినిమమ్, సమ్, జీసీడీ. ఓకే. సో, ఇట్లాంటి వాల్యూస్ అన్నిటిని మనం లాగిన్‌లో తీసుకొని రావచ్చు. ఓకే. సో, సేమ్ టెక్నిక్ ఇక్కడ మనం వాడబోతున్నాం. సో, నార్మల్‌గా మనం ఏం చేస్తాం ఆహ్, నార్మల్‌గా మనం ఫస్ట్ బిల్డ్ చేస్తాం. అండ్ బిల్డ్ చేసిన తర్వాత ఆహ్, ఈ క్వెరీ ఇంకా అప్డేట్ ఉంటే మనకి ఇంకా సెగ్మెంటరీలో క్వెరీ ఫంక్షన్ ఉంటది. అండ్ అప్డేట్ ఫంక్షన్ ఉంటది. ఓకే. సో, ఈ 2 ఫంక్షన్స్ ఎప్పుడు అప్లై చేస్తాం మనం బైనరీ సెర్చ్ పెర్ఫార్మ్ చేసేటప్పుడు. సో, వైల్ ఎల్ ఈస్ లెస్ థాన్ ఈక్వల్స్ టు ఆర్. ఓకే. సో, ఇంట్ మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ ఆర్ బై 2. అండ్ ఇప్పుడు మనం మాక్సిమం వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి? 0 నుంచి మిడ్ రేంజ్ వరకు మనకు మాక్సిమం రావాలి గదా! సో, మనం బైనరీ సెర్చ్ క్వెరీ ఫంక్షన్ తోటి క్వెరీ 0 టు మిడ్. ఓకే. సో, ఈ రేంజ్‌లో మనకు మాక్సిమం అని చెప్పి మనం సెగ్మెంటరీని అడుగుతాం. అండ్ ఆ మాక్సిమం వాల్యూ వచ్చేస్తది మనకి. ఓకే. సో, మాక్సిమం వాల్యూ గ్రేటర్ థాన్ ఈక్వల్స్ టు ఎక్స్ అయితే సో, మనం మన అరేలో ఏదో పాయింట్ ఉంటది గదా! సో, ఆ పాయింట్‌ని దాటేసినాం. కాబట్టి ఇప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ -1 చేయాలి. కొంచెం ముందుకొచ్చి చెక్ చేయాలి. ఓకే. సో, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ -1 ఎల్స్ కేస్‌లో ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ +1. ఓకే. సో, ఇట్లా మనం బైనరీ సెర్చ్ చేయొచ్చు. సో, వన్స్ మనకి ఈ బైనరీ సెర్చ్ అయిపోయిన తర్వాత ఆ పాయింట్ దొరుకుతది గదా! సో, ఈ పాయింట్‌లో మనం అప్డేట్ జేయొచ్చు. సో, ఈ పాయింట్‌లో మనం -1కి అప్డేట్ జేయమని జెప్పి మళ్ళీ మనం బైనరీ సెర్చ్ సారీ మన సెగ్మెంట్ యొక్క అప్డేట్ ఫంక్షన్ ఉంటది. సో, దాంట్లో మనం అప్డేట్ జేస్తే మనకి ఆ వాల్యూస్ గూడా అన్నీ అప్డేట్ అయిపోతాయి. ఓకే. సో, ఈ రకంగా ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ జేయొచ్చు. అండ్ దీని టైమ్ కాంప్లెక్సిటీ ఏమైతది? ఫస్ట్ ఎన్ అయితే ఫ్రూట్స్‌లో ట్రావర్స్ చేస్తున్నాం. అండ్ ఫర్ ఈచ్ ఫ్రూట్ మనం ఏం జేస్తున్నాం? బైనరీ సెర్చ్ చేస్తున్నాం. అండ్ బైనరీ సెర్చ్‌లో ప్రతి ఇటరేషన్‌లో మనం సెగ్మెంటరీని క్వెరీ చేస్తున్నాం. ఓకే. సో, ఇది లాగ్ ఎన్ ఇంటూ లాగ్ ఎన్ అయితది. ఓకే. సో, ఎన్ లాగ్ స్క్వేర్ ఎన్. ఓకే. సో, ఇది మన టైమ్ కాంప్లెక్సిటీ అయితది. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఓ ఆఫ్ ఎన్ అయితది. ఎందుకంటే మనం సెగ్మెంటరీ వాడుతున్నాం కాబట్టి. ఓకే. సో, ఇన్ కేస్ మీకు ఒకవేళ సెగ్మెంటరీ అంటే ఏంటో తెలవకపోతే దాన్ని లైక్ సింపుల్‌గా మీరు అర్థం చేసుకోండి. ఏం చేస్తదంటే అది మనకి ఒక రేంజ్‌లో ఉన్న మాక్సిమం వాల్యూ తెచ్చిపెడుతుంది అంతే ఈ ప్రాబ్లమ్‌లో అంతే. ఓకే. ఓకే. సో, ఇప్పుడు కోడ్ చేసేద్దాం ప్రాబ్లమ్‌ని. ఓకే. సో, ఫస్ట్ అయితే మనం మన సెగ్మెంటరీ బిల్డ్ చేద్దాం. సో, సెగ్మెంటరీకి ఫస్ట్ ఒక వెక్టార్ తీసుకొని సెక్టరీ 4 టైమ్స్ n. ఓకే. సో, n
అండ్ ఎన్ అంటే ఏంటి, ఎన్ అంటే మనం ఫ్రూట్స్ డాట్ సైజ్. ఓకే ఓకే సో మన సెగ్మెంటరీ వెక్టార్ ఇది. అండ్ ఇప్పుడు దాని యొక్క బిల్డ్ ఫంక్షన్ రాద్దాం. సో బిల్డ్ ఎక్కడి నుంచి ఎక్కడికి చేస్తాం, బిల్డ్ ఇంట్ ఎల్ ఇంట్ ఆర్ అండ్ ఇంట్ sec3 int seg index. Okay and vector a vector sec3. ఓకే సో ఇక్కడ ఇది మన సెగ్మెంటరీ అండ్ ఈ ఏ అంటే బేసికలీ మన బాస్కెట్స్ అనమాట. మనం మన బాస్కెట్స్ అరేలో మ్యాక్సిమం కావాలి కదా, సో ఆ అరే కూడా ఇస్తున్నాం. ఓకే సో ఇఫ్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ అయితే మనం సెగ్ 3లోకి మనం ఏ ఓకే సెగ్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ ఎల్. ఓకే సో ఇది చేసేద్దాం. లేకపోతే మనం లెఫ్ట్ బిల్డ్ చేయాలి, రైట్ బిల్డ్ చేయాలి కదా. సో దానికోసం ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ ఆర్ బై 2 అండ్ లెఫ్ట్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సెగ్ ఇండెక్స్ టైమ్స్ 2 ఇంట్ రైట్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లెఫ్ట్ ఇండెక్స్ ప్లస్ 1. ఓకే సో ఈ ఇండెక్సెస్ వచ్చినాయి మనకి ఇప్పుడు. అండ్ బిల్డ్ ఎక్కడ నుంచి ఎక్కడికి, మనం ఎల్ నుంచి ఎం వరకు బిల్డ్ చేయాలి అండ్ దీనికి లెఫ్ట్ ఇండెక్స్ ఇవ్వాలి అండ్ ఏ sec3 కూడా పాస్ చేయాలి. ఓకే సో ఇది బిల్డ్ అయిపోద్ది. అండ్ బిల్డ్ ఎం ప్లస్ 1 కామా ఆర్ రైట్ ఇండెక్స్ ఏ sec3. ఓకే సో ఇట్లా చేస్తే మన సెగ్మెంటరీ బిల్డ్ అయిపోయింది. సో సెగ్మెంటరీ బిల్డ్ అయిపోయింది అంటే బేసికలీ మనం ఆ రేంజెస్ యొక్క వాల్యూస్ మనకు వచ్చేసాయి. ఓకే వాయిడ్. ఓకే సో ఇప్పుడైతే మన సెగ్మెంటరీ బిల్డ్ అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు క్వేరీ చేయగలగాలి. సో క్వేరీ ఎట్లా చేస్తాం, క్వేరీ ఏం రిటర్న్ చేస్తుంది, క్వేరీ మనకి ఒక ఇంటీజర్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. సో క్వేరీ ఎల్ కమా ఆర్ అండ్ లెఫ్ట్ ఇంట్ రైట్. ఓకే సో నేను ఏ ఫంక్షన్లోనైనా జస్ట్ ఎల్ అండ్ జస్ట్ ఆర్ రాసిందంటే, సో ఈ ఎల్ఆర్ అర్థం ఏంటంటే మన అరేలో ఉన్న ఇండెక్సెస్ ఇవి. ఓకే సో ఈ లెఫ్ట్ ఇంకా రైట్ ఏంటంటే మన సెగ్మెంటరీ యొక్క నోడ్ ఏ రేంజ్ స్టోర్ చేసుకుంటుందో అని. ఓకే సో ఇది అరే ఇండెక్సెస్, ఇది సెగ్మెంటరీ నోడ్ యొక్క రేంజ్. ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇంట్ సెగ్ ఇండెక్స్ వెక్టార్ ఏ అండ్ వెక్టార్ sec3. ఓకే సో క్వేరీ ఎట్లా చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ఎల్ఆర్ అనేది లెఫ్ట్ రైట్ రేంజ్లో పడకపోతే మనం -1 రిటర్న్ చేయొచ్చు, డిఫాల్ట్ వాల్యూ ఏదన్నా. సో ఎల్ ఈజ్ గ్రేటర్ దాన్ రైట్ అయినా లేకపోతే ఆర్ ఈజ్ లెస్ దాన్ లెఫ్ట్ అయినా మనం రిటర్న్ -1 చేయొచ్చు. ఓకే ఒకవేళ ఈ ఎల్ఆర్ రేంజ్ అనేది లెఫ్ట్ రైట్ రేంజ్ కంప్లీట్ లైక్ ఓవర్లాప్ వచ్చేసింది అనుకో, సో ఆ కేసులో ఏం చేస్తాం, ఎల్ ఈస్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు లెఫ్ట్ అండ్ ఆర్ ఈస్ లెస్ దెన్ ఈక్వల్స్ టు రైట్. ఓకే ఇది కంప్లీట్ ఓవర్లాప్. సో కంప్లీట్ ఓవర్లాప్లో డైరెక్ట్ సెగ్మెంటరీలో ఉన్న వాల్యూ రిటర్న్ చేస్తాం. ఓకే సో సెగ్ ఇండెక్స్. ఓకే అండ్ అరే రిటర్న్ కదా. ఓకే సో ఇప్పుడు ఎల్స్ కేసులో ఇప్పుడు పార్షియల్ ఓవర్లాప్ ఉంది. సో పార్షియల్ ఓవర్లాప్ ఉంటే ఏం చేస్తాం, మన రేంజ్ని హాఫ్లోకి డివైడ్ చేసి లెఫ్ట్ క్వేరీ చేస్తాం, రైట్ క్వేరీ చేస్తాం అండ్ ఆ రెండింటి యొక్క మ్యాక్స్ తీసుకుంటాం. ఓకే సో ఇంట్ ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ ఆర్ బై 2, సారీ ఎల్ ప్లస్ ఆర్ బై 2 కాదు, లెఫ్ట్ ప్లస్ రైట్ బై 2. ఓకే సో మళ్ళీ దీనికి ఇదే సేమ్ లెఫ్ట్ ఇండెక్స్ రైట్ ఇండెక్స్ కాపీ. ఇప్పుడు ఏం చేస్తాం, క్వేరీ ఆఫ్ ఎల్ కమా ఆర్ని క్వేరీ చేస్తున్నాం అండ్ లెఫ్ట్ నుంచి ఏమో క్వేరీ చేస్తాం. సెగ్ ఇండెక్స్ అనేది లెఫ్ట్ ఇండెక్స్ అవుతుంది. అండ్ ఇంకేమున్నాయి, ఏ ఇంకా sec3 కదా. ఓకే సో ఇది మన ఇంట్ లెఫ్ట్ ఆన్స్ అనుకుందాం అండ్ ఇంట్ రైట్ ఆన్స్ ఈజ్ ఈక్వల్స్ టు క్వేరీ ఎల్ కమా ఆర్ సేమ్. ఇక్కడ
m+1 నుంచి రైట్ వరకు లెఫ్ట్ ఇండెక్స్ రైట్ ఇండెక్స్ ఏ సెక్టరీ. ఓకే. సో లెఫ్ట్ ఇంకా రైట్ రెండిటి క్వెరీస్ వస్తాయి. అండ్ ఇప్పుడు రిటర్న్ మ్యాక్స్ ఆఫ్ లెఫ్ట్ ఆర్మ్స్ రైట్ ఆర్మ్స్. ఓకే. సో ఇట్లా మనం క్వెరీ ఫంక్షన్ రాయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్డేట్ కదా. సో అప్డేట్ ఏమైనా రిటర్న్ చేస్తుందా? అప్డేట్ ఏం రిటర్న్ చేయదు. సో అప్డేట్కి మనకి ఏం కావాలి? అప్డేట్కి మనకి ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఇండెక్స్లో అప్డేట్ చేస్తున్నాం మనం నెంబర్ని, అండ్ మనకు ఒక పొజిషన్ కావాలి, అండ్ ఏ వాల్యూకి అప్డేట్ చేస్తున్నాం ఇంటూ వాల్యూ కావాలి. ఓకే. సో అదైతే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ లెఫ్ట్ రైట్ కావాలి మనకి, ఇంట్ లెఫ్ట్ రైట్. ఓకే. సో ఈ లెఫ్ట్ రైట్ ఏంటి? లెఫ్ట్ రైట్ ఈస్ ద రేంజ్ ఫర్ ఈచ్ సెగ్మెంటరీ నోడ్. ఓకే. మన అరేలో ఉన్న ఇండెక్సెస్ రేంజ్ కాదు, ఎల్ఆర్ అంటే మన అరేలో ఉన్న ఇండెక్సెస్ రేంజ్. ఓకే. సో లెఫ్ట్ రైట్ అండ్ సెగ్ ఇండెక్స్ కూడా కావాలి కదా మనకి. సో సెగ్ ఇండెక్స్ అండ్ ఇంకేంటి వెక్టార్ ఏ అండ్ వెక్టార్ సెగ్ ట్రీ. ఓకే. సో ఇది మనం ఇట్లా అప్డేట్ చేయొచ్చు. అండ్ ఇఫ్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్స్ టు రైట్. ఓకే. సో ఇదేంటి? ఇది బేసికల్లీ మన సెగ్మెంటరీ యొక్క రేంజ్ అనేది జస్ట్ సింగిల్ ఎలిమెంట్కి వచ్చేసింది అనుకోండి. సో ఆ టైంలో మనం మన ఈ పొజిషన్ ఇండెక్స్కి రీచ్ అవుతాం. సో అక్కడ మనం సెగ్ ట్రీ ఆఫ్ సెగ్ ఇండెక్స్లోకి వాల్యూ అప్డేట్ చేసుకుంటాం. అండ్ జస్ట్ ఇది చేస్తే సరిపోతుంది, కానీ ఇది కూడా చేద్దాం. ఏ ఆఫ్ పోస్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ. ఓకే. సో ఇది చేసినా చేయకపోయినా ఏం డిఫరెన్స్ ఉండదు, ఎందుకంటే ఎట్లయినా మనం దీంట్లో నుంచే క్వెరీ చేస్తున్నాం. ఓకే. సో ఎల్స్ కేస్లో అండ్ ఇంట్. ఓకే. సో ఇప్పుడు అప్డేట్ అనేది మనం లెఫ్ట్ సైడ్ ఉందా, మన ఇండెక్స్ రైట్ సైడ్ ఉందా చెక్ చేయాలి కదా. సో దానికోసం మనం మళ్ళీ మిడ్ ఫైండ్ అవుట్ చేస్తాం. మిడ్ అంటే లెఫ్ట్ ప్లస్ రైట్ డివైడెడ్ బై 2. సో మళ్ళీ మనకి మన లెఫ్ట్ ఇండెక్స్ అండ్ రైట్ ఇండెక్స్ కావాలి. సరే, కాపీ అండ్ పేస్ట్. సో మన లెఫ్ట్ రైట్ ఇండెక్స్ వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? ఒకవేళ ఇఫ్ యాక్చువల్లీ తీసుకోకపోయినా ఏం కాదు. ఓకే. బట్ ఎనీవేస్ ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇది లెఫ్ట్ కదా. ఓకే. ఓకే. సో ఇఫ్ ఇప్పుడు పొజిషన్ ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు ఎం అయితే అప్పుడు అది మన ఫస్ట్ హాఫ్లో ఉందన్నట్టు కదా. సో మనం ఫస్ట్ హాఫ్ని మాత్రమే అప్డేట్ చేస్తాం. ఓకే. సో అప్డేట్ మళ్ళీ సేమ్ పోస్ట్ వాల్యూ లెఫ్ట్ అండ్ ఇక్కడ ఎం వరకు ఇచ్చేస్తాం. అండ్ ఫస్ట్ హాఫ్ కాబట్టి లెఫ్ట్ ఇండెక్స్. ఓకే. అండ్ ఏమున్నాయి? ఏ ఇంకా సెక్టరీ ఉంది. ఎల్స్ కేస్లో మనం రైట్ హాఫ్ని అప్డేట్ చేస్తున్నాం కదా. సో అయితే కాపీ చేద్దాం. కాపీ పేస్ట్ అండ్ ఇక్కడ m+1 అండ్ రైట్ ఇక్కడ రైట్ ఇండెక్స్. ఓకే. సో మన అప్డేట్ ఫంక్షన్ ఇది. అండ్ అప్డేట్ ఏం రిటర్న్ చేయదు. ఓకే. అన్నీ కరెక్ట్ ఉన్నాయా? ఓకే. సో ఇది మన సెగ్మెంటరీ. సో ఫస్ట్ ఏం చేయాలి మనం? మన సెగ్మెంటరీని బిల్డ్ చేసుకోవాలి. సో బిల్డ్ ఏ ఇండెక్స్ నుంచి ఏ ఇండెక్స్ చేస్తాం? 0 నుంచి n-1 వరకు బిల్డ్ చేస్తాం. అండ్ మన సెగ్మెంటరీ ఇండెక్స్ అనేది ఎప్పుడు మనం ఆర్గ్యుమెంట్స్ ఇట్లా ఇచ్చినాం. సో నెక్స్ట్ సెగ్మెంటరీ ఇండెక్స్ బాస్కెట్స్ సెక్టరీ కదా. సో సెగ్మెంటరీ ఇండెక్స్ ఎప్పుడు 1 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మనం బాస్కెట్స్ అరే వేయాలి అండ్ సెక్టరీ అరే కూడా ఇవ్వాలి. ఓకే. సో ఇప్పుడు బిల్డ్ అయిపోయింది. అండ్ బిల్డ్ అయిన తర్వాత మనం ఫర్ ఈచ్ ఫ్రూట్, ఓకే, ఫర్ ఎక్స్ ఇన్ ఫ్రూట్స్ అనుకున్నాం. ఓకే. సో మనం ఈచ్ ఫ్రూట్కి వెళ్తాం. ఈచ్ ఫ్రూట్కి మనం ఏం చేస్తున్నాం? బైనరీ సెర్చ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ వద్దు, హై అని పెట్టుకుందాం, లేకపోతే కన్ఫ్యూజన్ అయిపోతుంది. సో హై ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ లో ఈజ్ ఈక్వల్స్ టు high is equals to n-1 and low is equals to 0. Okay. So while low is less than equals to high, int mid is equals to low plus high by 2. ఓకే. సో మనకి ఆ మిడ్ వాల్యూ వచ్చేసింది. సో ఇప్పుడు మనం మ్యాక్సిమం ఎక్కడ నుంచి ఎక్కడ తీసుకోవాలి? 0 నుంచి మిడ్కి తీసుకోవాలి. సో ఇంట్ mx ఆ మ్యాక్సిమం వాల్యూ తీసుకురావడానికి క్వేరీ ఎక్కడ నుంచి ఎక్కడికి క్వేరీ ఆర్గ్యుమెంట్స్ ఎట్లున్నాయి?
సో ఎల్ఆర్ అనేది మన యారేలో ఉన్న ఏ రేంజ్కి మనం క్వెరీ చేస్తున్నాం అనేది, అండ్ ఇదేమో మన సెగ్మెంట్ యొక్క నోడ్ రేంజ్. ఓకే, సో ఇక్కడ 0 నుంచి మిడ్కి చేస్తున్నాం, అండ్ సెగ్మెంట్ యొక్క నోడ్ రేంజ్ అనేది ఎప్పుడు 0 నుంచి n-1కే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చినాం, సెగ్ ఇండెక్స్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ బాస్కెట్స్ సెగ్మెంట్ సెగ్ ఇండెక్స్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ బాస్కెట్స్ ఇంకా సెగ్ 3. ఓకే, సో ఇట్లా మనం మ్యాక్సిమం క్వెరీ చేసినాం. ఇఫ్ ఎంఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు ఎక్స్ అయితే అప్పుడు ఏం చేస్తాం, మనం ఆ పాయింట్ దాటి వెళ్ళిపోయినాం కదా, కాబట్టి హైని మిడ్ -1కి జరుపుకుంటాం. ఓకే, హైని మిడ్ -1కి జరుపుకుంటాం, అండ్ ఆ పాయింట్ని కూడా మనం స్టోర్ చేసుకుంటాం. సో పీటీఆర్ ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ అని పెట్టుకుంటాం. ఓకే, ఎల్స్ లో ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ +1. అండ్ ఇక్కడ ఇక్కడ కాదు, మనం బైనరీ సెర్చ్ అయిపోయిన తర్వాత ఇఫ్ పీటీఆర్ ఈజ్ ఈక్వల్స్ టు n. ఓకే, సో అసలు ఆ పాయింట్ దొరకలేదంటే మనకు అది అన్ప్లేస్డ్ కదా, సో అన్ప్లేస్డ్ ఆన్సర్ ప్లస్ చేసుకుందాం. ఎల్స్ ఏంటి, ఎల్స్ మనం అప్డేట్ చేస్తాం కదా, సో అప్డేట్ ఏ పొజిషన్ చేస్తున్నాం, పీటీఆర్ పొజిషన్ అప్డేట్ చేస్తున్నాం. అండ్ దేనికి అప్డేట్ చేస్తున్నాం, -1కి అప్డేట్ చేస్తున్నాం. అండ్ ఆర్గ్యుమెంట్స్ ఎట్లున్నాయి, మళ్ళీ లెఫ్ట్ అండ్ రైట్, ఇది ఎప్పుడు 0 ఇంకా n-1 వేయాలి. అండ్ 0, n-1, నెక్స్ట్ ఉంది ఇంకా బాస్కెట్స్ అండ్ సెగ్ 3. ఓకే, సో ఇది అప్డేట్ అయిపోయింది. అండ్ లాస్ట్కి మన నెంబర్ ఆఫ్ అన్ప్లేస్డ్ రిటర్న్ చేయాలి కాబట్టి రిటర్న్ ఆన్సర్. అండ్ మనం పీటీఆర్ ఇనిషియలైజ్ చేసుకోలేదు, సో పీటీఆర్ ఇది ఈక్వల్స్ టు ఇనిషియల్గా n అనుకుందాం. ఓకే, సో ఆ పాయింట్ అక్కడెక్కడో ఉంది లాస్ట్కి, అవుట్ ఆఫ్ రేంజ్ అనుకుందాం. అండ్ మన బైనరీ సెర్చ్ అయిపోయిన తర్వాత కూడా అది n ఉంటే అది మనకు దొరకలేదు అర్థం. ఓకే, అండ్ ఒకవేళ దొరికితే మనం ఏం చేస్తాం, పీటీఆర్ని -1 తోటి అప్డేట్ చేసుకుంటాం. సో ఇది మన కోడ్, అండ్ దీన్ని రన్ చేద్దాం. మనం ఆన్సర్ ఇనిషియలైజ్ చేసుకోలేదు కదా, ఇంకా ఏం ఎర్రర్స్ వచ్చినాయి, ఓకే అంతేనా, ఇంకేమన్నా. ఓకే, సో రన్, ఏదో మిస్టేక్ వచ్చింది. ఓకే, సో అవుట్పుట్ 3 ఏవి ప్లేస్ కాలేదా, సో ఏదో మిస్టేక్ ఉంది మన కోడ్లో. ఓకే, సో దీనిలో మిస్టేక్ ఏంటంటే అసలు మనం ఇక్కడ మనం బిల్డ్ చేసిన తర్వాత మ్యాక్సిమం తీసుకోవడం మర్చిపోయినాం. సో సెగ్ 3 ఆఫ్ సెగ్ ఇండెక్స్ ఇది ఈక్వల్స్ టు మ్యాక్సిమం ఆఫ్ సెగ్ 3 ఆఫ్ left index, copy, and sec 3 of copy right index. ఓకే, సో ఇట్లా మ్యాక్సిమం తీసుకుంటాం, అండ్ సేమ్ అప్డేట్లో కూడా చేయాలి, అప్డేట్లో కూడా చేయలేము. కాపీ పేస్ట్. ఓకే, సో ఇప్పుడు రన్ చేద్దాం. సో మళ్ళీ రాంగ్ ఆన్సర్ వస్తుంది. ఓకే, సో దీంట్లో మిస్టేక్ ఎక్కడ ఉందంటే, ఇక్కడ మనం ఈ కంప్లీట్ ఓవర్లాప్ కండిషన్ రాంగ్ చేసినాం. ఇక్కడ లెస్ దెన్ ఈక్వల్ టు లెఫ్ట్ అండ్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు రైట్ కావాలి. ఓకే, సో ఈ ఎల్ అనేది మన అరేలో ఇండెక్సెస్లో ఉన్న రేంజ్. ఓకే, సో ఆ మొత్తం ఏరియాలో ఇఫ్ దేర్ ఈస్ సమ్ ఏరియా లైక్ మన సెగ్మెంట్ యొక్క రేంజ్ అనేది దాని లోపల ఉందనుకోండి, ఈజ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు లెఫ్ట్ అండ్ ఆర్ ఇస్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు రైట్. ఓకే, సో అరే ఇండెక్సెస్ బయటకు ఉన్నాయి, అవి లోపట్టుకుంటే మనం ఇది మొత్తం రిటర్న్ చేసేయాలి కదా. ఓకే, సో ఇక్కడ ఇది మిస్టేక్, అండ్ ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. సో ఇప్పుడు యాక్సెప్ట్ అయింది శాంపుల్ కేసెస్, సో సబ్మిట్ చేద్దాం. అండ్ సబ్మిట్ కూడా అయిపోయింది. ఓకే, సో ఇది ఈరోజు ప్రాబ్లం యొక్క సొల్యూషన్, అండ్ దీని యొక్క స్పేస్ అండ్ టైం డిస్కస్ చేద్దాం మళ్ళీ ఒకసారి. ఓకే, సో మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ మనం మన ఫర్ లూప్లో ట్రావెల్ చేస్తున్నాం, అండ్ ఈచ్ ఇటరేషన్ ఆఫ్ ఫర్ లూప్కి మనం బైనరీ సెర్చ్ చేస్తున్నాం, అండ్ ఈచ్ ఇటరేషన్ ఆఫ్ బైనరీ సెర్చ్కి మనం క్వెరీ చేస్తున్నాం. ఓకే, సో ఇది లాగిన్ తీసుకుంటుంది, ఇది లాగిన్ తీసుకుంటుంది, అండ్ ఇది ఎన్ తీసుకుంటుంది. సో ఇవన్నీ మల్టిప్లై చేస్తాం, అండ్ ఎన్ లాగ్ స్క్వేర్ ఎన్ వస్తుంది. అండ్ సెగ్మెంట్ ట్రీకి మనం ఏం చేస్తున్నాం, సెగ్మెంట్ ట్రీకి మనం జస్ట్ 4n స్పేస్ వాడుతున్నాం. ఓకే, సో 4n అనేది లైక్
సరిపోతది ఏ సెగ్మెంట్ ట్రీకైనా. సో, జస్ట్ 4n వాడుతున్నాం అండ్ 4n అంటే ఓ ఆఫ్ n స్పేస్. ఓకే. సో, ఇది ఈరోజు ప్రాబ్లమ్ యొక్క సొల్యూషన్. సో, ఓకే. సో, ఈ ప్రాబ్లమ్‌ని వేరేలాగా జేయొచ్చేమో. కొన్ని స్పెషల్ డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి. పాలిసీ బేస్డ్ డేటా స్ట్రక్చర్స్ అని. సో, వాటితోటి చేయొచ్చేమో నాకు గూడా తెలీదు. బట్ ఇదైతే నాకొచ్చిన సొల్యూషన్. ఓకే. సో, దీంట్లో మనం సెగ్మెంట్ ట్రీని ఇంప్లిమెంట్ జేసినాం బేసికల్లీ. ఓకే. మన రేంజ్ యొక్క మాక్సిమం కావడానికి మనం సెగ్మెంట్ ట్రీ జేయాలి. అదే ఒకవేళ మనం ఇది ప్రిఫిక్స్ మాక్సిమమ్ తోటి జేస్తే ఏమైతది? మనం ప్రిఫిక్స్ మాక్సిమమ్ తోటి జేస్తే ఈ అప్‌డేట్ ఫంక్షన్ అనేది పాసిబుల్ గాదు. మనం ప్రిఫిక్స్ మాక్సిమమ్‌లో మనం జస్ట్ మాక్సిమం తీసుకుంటాం. బట్ ఏదన్నా పాయింట్‌లో మనం ఒక చేంజ్ చేస్తే మళ్ళీ ఆ ప్రిఫిక్స్ మాక్సిమమ్స్ అన్ని ఆ పాయింట్ తర్వాత నుంచి అన్నీ అప్‌డేట్ చేయాల్సిందే. ఒక ఫర్ లూప్ రాయాల్సిందే అక్కడ. ఓకే. కాబట్టి మనం అక్కడ అప్‌డేట్‌కి ఓ ఆఫ్ n అయిపోతుంది. బట్ ఇక్కడ అప్‌డేట్ లాగ్ ఆఫ్ n అయితుంది. ఓకే. సో, అప్‌డేట్ లాగ్ ఆఫ్ n, క్వెరీ లాగ్ ఆఫ్ n అండ్ ప్రిఫిక్స్ మాక్సిమమ్‌లో నీకు క్వెరీ ఓ ఆఫ్ 1 బట్ అప్‌డేట్ ఓ ఆఫ్ n అయితుంది. ఓకే. సో, అది ఓ ఆఫ్ n అయితే మనం సేమ్ లాజిక్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసామనుకోండి. ఈ ఓ ఆఫ్ n లోపట ఇంకో ఓ ఆఫ్ n అయితది. n స్క్వేర్ అయిపోతది. కాబట్టి అది వర్కౌట్ కాదు. ఓకే. అండ్ సో, ఇది ఈరోజు ప్రాబ్లమ్ యొక్క సొల్యూషన్. అండ్ వీడియోని ఇక్కడి వరకు చూసినట్టయితే థాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఒకవేళ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ లీడ్ కోడ్ చేసే ఫ్రెండ్స్‌కి కూడా ఈ ఛానెల్‌ని, వీడియోస్‌ని షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై బై.